హాయ్ అండి, ఈరోజు అయితే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ కర్రీ తిని బోర్ కొట్టేసింది అనమాట. సో రసం పెట్టేసి ఇందులోకి మనకి చికెన్ ఫ్రై కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి. ప్యాన్ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగి, మొగ్గులు ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అందులోకి ఎండుమిర్చి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కారం వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని కరివేపాకు ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇది చికెన్ వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కారం వేసి గ్రైండ్ చేసుకోవాలి, మనం సెపరేట్గా వేసుకునే అవసరం లేదు. చికెన్ వేసేసుకొని ఇలాగా మనకి ఇలా మంచిగా ఫ్రై చేసి మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పొడిని వేసుకుని దింపేసుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై అయితే సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో రసం వేసుకొని ఈ ఫ్రై వేసుకుని తింటే చాలండి, సూపర్ ఉంటుంది. సమ్మర్లో గ్రేవీ కర్రీస్ ఎక్కువ తినలేము కాబట్టి ఇలా తింటే చాలా బాగుంటుంది. ప్లీజ్ ట్రై చేయండి. ఇలా కాసేపు మగ్గించుకొని లాస్ట్